ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అనుగుణంగా జట్టును నిర్మించింది. జట్టుకు కావలసిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించింది. తొలి రోజు వేలంలో దూకుడు కనపరిచిన కావ్య పాప కావలసిన ఆటగాళ్ల కోసం తగ్గేదేలే అన్నట్లు బిడ్ వేసింది. ప్యాట్ కమ్మిన్స్ కు తోడుగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమిని 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప పేస్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ ను 8 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే హైదరాబాద్ పిచ్ పై హర్షల్ పటేల్ బౌలింగ్ పనికొస్తుందని అతన్ని కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడని భావించింది. తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగ్గట్లుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చహర్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసింది. నెంబర్ 3 స్లాట్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అనామక బ్యాటర్లు అభినవ్ మనోహర్ తో పాటు అథర్వ టైడ్లను తీసుకుంది. పేపర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు అనుభవం కుర్రాలతో సమతూకంగా ఉంది. టీంను పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో బిల్డ్ చేయడానికి కావ్య అద్భుతంగా వేలం చేసింది. అటు బ్యాటింగ్ తో రిటెన్షన్ లో పవర్ చూపించిన కావ్య ఆక్షన్లో మాత్రం బౌలర్లపై పూర్తి ఫోకస్ పెట్టింది. అందులో బెస్ట్ పేస్ బౌలర్ అయిన షమిని 10 కోట్లకు దక్కించుకోవడం సూపర్ పై అని చెప్పాలి. ఇక భువీకి షమి నుంచి మంచి రీప్లేస్మెంట్ అని చెప్పడంలో సందేహం లేదు. స్పిన్నర్లు మరియు ఆల్రౌండర్స్ ని తీసుకున్నా ఇంకా ఒకటి తక్కువైందని అంటున్నారు. ఎందుకంటే అటు టాప్ 5 ఇటు బాటమ్ 5 అదిరిపోయినా ఫినిషర్ రూపంలో 6-7 స్థానాల్లో వచ్చి అదరగొట్టే ప్లేయర్ తక్కువయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అభినవ్, హర్షల్ కమ్మిన్స్ బ్యాటింగ్ చేయగలరు, కానీ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు అనే దానిపై పూర్తి నమ్మకాలు లేవు. చూడాలి ఈసారి ఆ ఒక్క లోటుని ఛేదించి కప్ కొడతారో లేదో. సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు మహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, ఈశాన్ కిషన్ 11.25 కోట్లు, అభినవ్ మనోహర్ 3.20 కోట్లు, ఇక రాహుల్ చహర్ 3.20 కోట్లు, ఆడమ్ జంపా 2.40 కోట్లు, ఇక సిమ్రజిత్ సింగ్ 1.50 కోట్లు, అథర్వ టైడ్ 30 లక్షలు, జీసాన్ అన్సారీ 40 లక్షలు, జాదవ్ ఉనాద్ఘత్ 1 కోటి, కమిందు మొండిస్ 75 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలు, బ్రిడన్ కార్డ్స్ 1 కోటి, అనికేత్ వర్మ 30 లక్షలు, ఈశాన్ మలింగ 1.20 కోట్లు, ఇక సచిన్ బేబీ 30 లక్షలు.